టీవీ9 జర్నలిస్టు రంజిత్ పై మోహన్ బాబు దాడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఖండించారు. మోహన్ బాబు సెలబ్రిటీగా ఉండి దిగజారి ప్రవర్తించారని, మీడియా ఆయనకు సంబంధించి ప్రసారం చేసిన వార్తలపై అభ్యంతరాలుంటే పరువు నష్టం దావా వేసుకోవాలని, కానీ జర్నలిస్టులపై దాడి చేయడం తప్పు అన్నారు పల్లా శ్రీనివాస్. విలేకరు మీద దాడి చేయడం అంటే అది తీవ్రంగా ఖండించేస్తుందండి. ఎవరైనా సరే, అందులో సెలబ్రిటీస్ అన్న దగ్గర అయినా సరే, సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, సమాజంలో కాస్త పేరున్నటువంటి వారు కావచ్చు, వారిపైన ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏం జరిగినా సరే ప్రజలు చాలా ఆసక్తికరంగా చూస్తుంటారు. కనుక ఆ పెత్తనాన్ని నించోబెట్టడానికి కొంచెం హుందాతనంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి నిన్న చూసిన దగ్గర ఆ విధంగా దాడి చేయడం, మోహన్ బాబు గారు ఆ విధంగా దాడి చేయడం మంచి పద్ధతి కాదు. జనరల్గా ఏమనుకుంటారంటే సినీ యాక్టర్స్ అంటే వాసిరెడ్డి ఫణికుమార్ గారు బేకరీ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బంధువుల్లా ఫీల్ అవుతాం. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందా అనేది తెలుసుకోవడానికి ఆతృత ఉంటుంది అందరికీ. అలాగే పొలిటికల్ లీడర్స్ని కూడా మా నాయకుడు అని చూస్తుంటారు, వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందని ఆతృత ఉంటారు. అది కవర్ చేయకపోతే ఒకలాంటి ఆ అనుమానాలకు ఏదో దారి తీస్తూ ఉంటుంది. కనుక కవర్ చేసేటప్పుడు అలా వాటి మీద దాడి చేయడం మంచి పద్ధతి కాదు. ఒకవేళ మనకి అభ్యంతరకరంగా ఏమైనా చేసి ఉంటే విలేకరులు కావచ్చు, ప్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద మనం పరువు నష్ట దావా వేసుకోవాలి తప్ప, అంతేగాని వాళ్ళ మీద దాడి చేయడం మంచి పద్ధతి కాదు. అది తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను చూసినటువంటి సంగతి బాధం కలిగించింది. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే మన పెత్తనాన్ని మనమే దిగజార్చుకున్నట్టు ఉంటుంది. అదే మనం ఎప్పుడు కూడా మన స్థాయిని నించోబెట్టుకోవాలంటే కొంచెం హుందాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.